హాయ్ హెల్తీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడదామండి. కామన్ ప్రాబ్లం ఏంది? డాండ్రఫ్ గురించి మాట్లాడదాం. డాండ్రఫ్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మామూలుగా అయితే అందరికీ ఈ డాండ్రఫ్ అనేది నార్మల్గా ఉంటుంది. డాండ్రఫ్ అంటే ఏంది? ఏదైతే స్కాల్ప్లో డెడ్ సెల్స్ ఉంటాయో అది ఫాల్ కావడం అందరికీ నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే డెడ్ సెల్స్ అనేది అది ఫాల్ కావాల్సిందే. కాబట్టి స్కాల్ప్కే కాదు, ఇయర్స్, ఎవరికైతే ముస్టాచెస్ అండ్ బియర్డ్ ఎక్కువగా ఉందో, ఎవరికైతే డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉందో వాళ్ళకి ఎక్కువగా డాండ్రఫ్ అనేది ఉంటుంది. సెబోరిక్ డర్మటైటిస్ అంటే ఎప్పుడైతే ఇది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు సెబోరిక్ డర్మటైటిస్ అంటాం. అంటే ఎక్కువగా డాండ్రఫ్ ఉండడం అనేది. ఇంకా ఈ డాండ్రఫ్కి కారణాలు ఏంది అంటే మామూలుగా అయితే ఆయిలీ స్కిన్ ఆఫ్ స్కాల్ప్. ఎందుకు ఎక్కువగా స్కాల్ప్దే ఎందుకు బాధపడుతుంటారంటే మామూలుగా అయితే చాలామందికి యాడ్లో కూడా చూపిస్తుంటారు కదా, ఇట్లా ఫంక్షన్కి వెళ్ళినారు, ఇంకా బట్టల మీద డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే అందరూ చూసి నవ్వుతున్నారు. ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా స్కాల్ప్ డాండ్రఫ్ది ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా వరకు ఇబ్బంది పెడుతుంటుంది. ఇంకా ఈ స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువ ఉంటే ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే తేమ అనేది ఎక్కువగా స్వెట్టింగ్ ఎవరికైతే స్కాల్ప్ మీద ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బాగా దురదగా ఉండడం, బాగా దురద ఉంటే బాగా స్క్రాచ్ చేసిన తర్వాత ఎక్కువగా మంట రావడం, ఒక్కొక్కరికి ఎంత స్క్రాచ్ చేసినా కూడా తగ్గకపోవడం, ఇంకా ఆ చిన్న చిన్న పస్ ఫామ్ కావడం అనేది ప్రాబ్లం అనేది అవుతుంటుంది. ఎక్కువ మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఈ సెబోరిక్ డర్మటైటిస్ వలన హెయిర్ ఫాల్ అండి. బంచెస్ ఆఫ్ హెయిర్స్ అనేది చేతులు అలానే ఊడి వస్తుంటుంది. ఎందుకంటే హెయిర్ ఫాలికల్ అనేది వీక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం వల్ల ఈ డాండ్రఫ్ అనేది ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ డాండ్రఫ్కి ట్రీట్మెంట్ మామూలుగా అయితే యాడ్స్లో చూపిస్తుంటారు కదా, మ్యాగజైన్స్లో కానీ, టీవీ యాడ్స్లో కానీ, ఈ యూట్యూబ్లో యాడ్స్లో ఇది పట్టించుకొని మీరు డాండ్రఫ్ అనేది పూర్తిగా నయమవుతుంది అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే అవన్నీ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత కూడా చాలామందిది డాండ్రఫ్ అనేది క్యూర్ కాదు. అప్పుడు హోమియోపతిలో ఏమైనా సొల్యూషన్ ఉందా అనేది చాలామంది అడుగుతుంటారు. అప్పుడు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఇది డాండ్రఫ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది, ఇంకా ఒక్కొక్కరికి వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ డాండ్రఫ్ అనేది చాలామంది ఇప్పుడు అబ్బాయిలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎక్కువ కనపడుతుంది. ఎవరైతే స్ట్రెస్ఫుల్గా జాబ్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఎక్కువ కనపడుతుంటుంది. స్ట్రెస్ వల్ల కూడా ఈ డాండ్రఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు కూడా డాండ్రఫ్ డెడ్ సెల్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి. ఇంకా ఎక్కువగా మేల్స్లో ఎక్కువ కనపడుతుంది ఈ డాండ్రఫ్ ప్రాబ్లం. ఎవరైతే కోమ్ ఎక్కువ చేయరో అంటే డైలీ డెడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అది కోమింగ్ ద్వారా ఫాల్ అవుతుంటుంది. ఎవరైతే కోమింగ్ చేయరో వాళ్ళకి డెడ్ సెల్స్ అలానే ఉండిపోయి ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళు కూడా డాండ్రఫ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఎవరైతే ఒక్కొక్కరికి ప్రోడక్ట్స్ అనేది కూడా పడదు. అంటే షాంపూస్ ఏదైతే యూజ్ చేస్తారో ఆ షాంపూ కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తే ఎవరికైతే అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయో వాళ్ళు కూడా డాండ్రఫ్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైతే సోరియాసిస్ ఎగ్జిమా ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంది? డాండ్రఫ్ ఒక్కొక్కరికి ఓన్లీ ఫాల్ కావడం ఒకటే ప్రాబ్లం ఉంటుంది. డాండ్రఫ్ ఫామ్ అవుతుంటుంది, ఫాల్ అవుతుంటుంది. అప్పుడు ఎక్కువగా బ్లాక్ కలర్ క్లాత్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి మాత్రమే, అంటే డార్క్ క్లాత్స్లో కనపడుతుంటారు. వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు. ఇంకా ఒక్కొక్కరికి ఎక్కువగా ఎక్కువ ఇచ్చింగ్ రావడం, బర్నింగ్ ఉండడం అనేది ఉంటుంది. ఇంకా బాడీ హెయిర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ కూడా డాండ్రఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బర్నింగ్ ఉండడం, ఇచ్చింగ్ ఉండడం,
ఇంకా అక్కడ నుంచి కొంచెం వాటర్ డిశ్చార్జ్ రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఎలా మేనేజ్ చేయాలి అంటే హోమియోపతి మెడిసిన్ ద్వారా మామూలుగా అయితే థూజా, నాట్రమ్యూర్, ఫాస్ఫరస్, ఇలా సల్ఫర్ అనేది మెడిసిన్స్ ఉంటాయి. అవి వేసుకుంటే కూడా డాండ్రఫ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి, చిన్న పిల్లల్లో కూడా డాండ్రఫ్ ఎక్కువై ఒక క్రస్ట్ లాగా ఫామ్ అయ్యి ఒక క్యాప్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు పిల్లలకి క్రెడల్ క్యాప్ అంటాం. ఆ క్యాప్ మాది ఫామ్ అయి ఉంటుంది మొత్తం డాండ్రఫ్ అంతా తల మీద, క్రెడల్ క్యాప్ అంటాం. కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఈ డాండ్రఫ్ అనేది ప్రాబ్లం వదలదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే ఈ డాండ్రఫ్ని అవాయిడ్ చేయొచ్చు మనం అంటే స్కాల్ప్కి కొంచెం మసాజ్ అనేది ఉండాలి. ఇంకా ఎక్కువగా ఆయిల్ అప్లై చేయకుండా, మామూలుగా అయితే ఏమనుకుంటుంటారంటే ఎక్కువగా అంటే ఆయిల్ లేని వల్ల స్కాల్ప్కి డాండ్రఫ్ ఎక్కువైందేమో అనుకుంటుంటారు. అలా ఏం లేదు. రెగ్యులర్గా బాత్ తీసుకోవాలి, పర్సనల్ హైజీన్ అనేది తీసుకోవాలి. ఎక్కువ ఎప్పుడైతే డస్ట్ ఉంటుందో అప్పుడు కూడా డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారనుకోండి, ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేసుకుంటే కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కానీ చాలామందికి హెడ్ బాత్ తీసుకుంటే డాండ్రఫ్ ప్రాబ్లం పోతుంది, కానీ మళ్ళీ రిటర్న్ వస్తుంది. హెడ్ బాత్ అయిపోయిన 1 to 2 అవర్స్కి మళ్ళీ డాండ్రఫ్ కనపడుతుంటుంది. కాబట్టి దానికి కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఇంకా ఈ డాండ్రఫ్ ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఇమ్యూనిటీ లో ఉంటే మంచిగా ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయొచ్చు, మీరు డైలీ ఉసిరికాయ జ్యూస్ తీసుకోవచ్చు. 17 ఆరెంజెస్తో సమానం ఒక ఉసిరికాయ, అంత విటమిన్ సి ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రెస్ తీసుకోకుండా మంచి నిద్ర, మంచి ఆహారం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్ ఫుడ్ లేకపోతే కూడా అప్పుడు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు రెస్ట్ తీసుకోవడం, స్కాల్ప్కి లైట్గా మసాజ్ చేయడం, స్కాల్ప్కి బాగా న్యూట్రిషన్ అందేలాగా చూసుకోవడం. స్కాల్ప్కి ఎట్లా న్యూట్రిషన్ అందుతుందంటే మనమే స్కాల్ప్కి బాగా న్యూట్రిషన్ అందేలాగా అంటే ఎవరికైతే ఎక్కువ హెయిర్స్ ఉన్నాయో, ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఈ డాండ్రఫ్ది, వాళ్ళకి సగం వరకు హెయిర్ కట్ చేసుకుంటే, మామూలుగా అయితే ప్రోటీన్ సప్లిమెంట్ అంతా హెయిర్కే వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళకి ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత భాగం హెయిర్ కట్ చేయడం వలన కూడా వీళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. కాబట్టి లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి వీళ్ళకి, అప్పుడు కొంచెం ఈ ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే మీకు 100% ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీరు ఇలా హోమియోపతి మెడిసిన్స్ తీసుకొని, ఇంకా లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ, మీ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మీరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.